వంశీ తెలుగుదేశంలో గెలిచాడు, తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు. అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కక్ష కట్టారు. మా పార్టీలో గెలిచాడు, మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్లి పోటీ చేశాడు, మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు. మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి, మమ్మల్ని రాజకీయ విమర్శ చేయటం అనేది ఏమిటి అని కక్షగట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానానికి వెళ్లి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడన్ గా నిన్న సాయంత్రమో మొన్న ఉదయమో కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్లైన్ లో అప్లోడ్ కూడా చేయకోకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. రాత్రి లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. ఇది అన్యాయం. పోలీసు వారు తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు బోండమ్మ గారు అసెంబ్లీలో తోలనాడితే దానికి కౌంటర్ గా అడ్జేస్తా ఇచ్చేస్తాను ప్రగల్భాలు పలికి ఎన్ని కేవలం మీడియా ముఖంగా మీడియా దగ్గర చెప్పే సొల్లు కబుర్లు తప్ప అసలు బీపులుంటే నేను గుడివాడ మీటింగ్ లో చెప్పా, బీపులుంటే సినిమాలకు బీపు ఉన్నట్టు మీడియాకు కూడా బీపు ఉంటే కొడాలని మాటేది ఏముండదు, అన్ని బీపులే ఉంటాయి. సో ఇప్పుడు ట్వీట్లు చేసే స్టేజ్కి వచ్చాడు. ఆ ట్వీట్లకు స్పందించాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. తెలుగు భాషకు కూడా హేయంగా మాట్లాడటం అతనికే సాధ్యమైంది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి గతంలో భరత్ని మంత్రిని చేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి, కుప్పం ప్రజలకు పిలిపిస్తానని చెప్పాడు. ఆ రోజున భరత్ బీసీలకు మంత్రి ఇద్దాం అనుకున్న కృతనిశ్చయంతో ఉండుంటే ఆ రోజు ఎమ్మెల్సీ ఉన్న భరత్కి ఎందుకు మంత్రి పదవి ఉన్నారు? కుప్పం ప్రజలు ఎవరన్నా అమాయకుల రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓటమే ఎరుగుని నాయకుడిని ఆ రోజున కుప్పంలో మీరు ఓడిస్తే మేము మంత్రి ఇస్తానంటే కుప్పం ప్రజలు విఘ్నులు వాళ్ళు ముఖ్యమంత్రి గారు కావాలని కోరుకున్నారు తప్ప వీళ్ళు ఇచ్చే మంత్రి పదవి అబద్ధాలు చెప్పిందని నమ్మల. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇక్కడ కూర్చుని గతంలో ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉండి ఇలాంటి భాషను ప్రోత్సహించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి కాదా అని నేను అడుగుతున్నాను. ఆ రోజున పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్న పెద్ద మనిషిలాగా ఖండించాడని అడుగుతున్నాను. ఆ రోజున జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండి వీటన్నిటిని నువ్వు స్వాగతించలేదా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని అడుగుతున్నాను. నువ్వు మున్సిపల్ గెస్ట్ హౌస్ ఉండి నీ దగ్గర శాఖలు 4-5 ఉంటే నువ్వు మాట్లాడేది ఉంది, ఎవరైనా మాట్లాడతారు. ఇవాళ నువ్వు కూడా హోటల్లో మురళీ ఫార్చ్యూన్లో రూమ్ తీసుకున్నావు, టీవీ మ్యాప్లో రూమ్ తీసుకుని మాట్లాడే స్థితికి వచ్చావు. అధికారం ఎవరికి శాసనం కదనేది తెలుసుకుంటే మంచిదని పెద్దిరెడ్డి కూడా చెప్తున్నావు. అంబటి రాంబాబు గారు మీరు ఆ రోజున ఖండించుంటే వాళ్ళు మాడితే బాగుండేది తప్ప ఈ కొడాలని ట్వీట్ మీద స్పందిస్తూ కూడా కొడాలని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే డెఫినెట్గా అతను నేను కూడా మారుతాను. మీడియా ముందుకు వచ్చి మాడవచ్చు కదా, ట్వీట్ పెడుతుంది అంటే ఎక్కడో దాక్కున్నాడా దయచేసి ఆలోచన చేయాలి. కొడాలని కూడా భాష మీద నువ్వు క్లాసులు తీసుకుంటే బెటర్ అని నేను భావిస్తున్నాను. ఏదన్నా స్పోకెన్ ఇంగ్లీష్ లాగాను, స్పోకెన్ తమిళ్ లాగాను, స్పోకెన్ కన్నడ లాగాను తెలుగు భాష మీద క్లాసులు తీసుకుని నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి మారితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.